వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బెంగాల్లో రెండో ఫేజ్ ఎన్నికలు ముగిసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ మీద అందరి దృష్టి ఉంది. సో ఇప్పుడు 2026లో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు, అంటే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరిగినాయి. దేశవ్యాప్తంగా రాజకీయాలన్నీ కూడా ఈ యొక్క ఎన్నికల మీద డిపెండ్ అయినటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా అందరి దృష్టి ఉన్నది కేవలం వెస్ట్ బెంగాల్ ఎన్నికల మీద. మొన్నటిదాకా కేరళ ఎన్నికల మీద కూడా మనం చూసాం. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అక్కడ ఉన్నటువంటి సీఎం పినరయ్ విజయన్ ఏ విధంగా దేశ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకు దారితీసిందో ఇప్పుడు ప్రధానంగా వెస్ట్ బెంగాల్ మీద అందరి దృష్టి ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, దాంతోపాటుగా పుదుచ్చేరి. సో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూస్తే, ఎందుకంటే దశల వారీగా ఎన్నికలు జరిగినాయి. వెస్ట్ బెంగాల్లో తమిళనాడు 23 తారీఖు ఎన్నికలు జరిగినాయి. వెస్ట్ బెంగాల్లో మొదటి ఫేసు. ఇప్పుడు ఈరోజు 29వ తారీఖు రెండో ఫేజ్ ఎన్నికలు కూడా వెస్ట్ బెంగాల్లో ముగిసింది. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కొన్ని దగ్గరలో కొంత నమోదైనాయి, కొంత చదురుమదురు ఘటనలు జరిగినాయి. కానీ ఇవాళ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్ఐఏని రంగంలో దింపింది కేంద్రం. అట్లాగే కేంద్ర హోంశాఖ ఎన్ఐఏని, తర్వాత ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి అజయ్ శర్మను, చాలామంది ఐపీఎస్ని, పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను ఇవాళ అక్కడ వెస్ట్ బెంగాల్లో మోహరించినటువంటి పరిస్థితి. అంటే మొదటి విడత ఎన్నికల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగితే 142 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో కొంత పోలింగ్ ముగిసిన తర్వాత ఇవాళ ఎగ్జిట్ పోల్స్కి స్ట్రిక్ట్గా ఈసీ కూడా కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ యొక్క క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ముందే విడుదల చేయడానికి వీల్లేదు. కేవలం 6:30 తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలని కూడా ఇవాళ ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనతో ఉంది. ఆ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ గా సిటిజన్స్ పోల్స్ చేతిలో ఉంది. ఇప్పటికే మనం ఇదే చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ తో మనం ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా గతంలో ప్రీ పోల్ సర్వేస్ విడుదల చేశాం. అట్లాగే ప్రీ పోల్స్ సంబంధించినటువంటి ఒపీనియన్ పోలు, ప్రీ పోల్స్, ఇట్లా మనం అక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసి అనలైజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ యొక్క రిపోర్ట్, ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మన చేతిలో ఉంది. సో దేశవ్యాప్తంగా చాలా సర్వే ఏజెన్సీలు కూడా ఇవాళ స్ట్రాటజిస్టులుగా ఉన్నటువంటి స్ట్రాటజిస్టులు, అట్లాగే సెఫాలజిస్టులు, మరోవైపు ఇవాళ పోల్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ మే 4న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ 5 రాష్ట్రాల ఫలితాల్లో ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రీ పోల్ సర్వే, అట్లాగే ఎగ్జిట్ పోల్స్, అట్లాగే అసలైనటువంటి పోల్ రిజల్ట్స్. సో ఇట్లా ఒకసారి కంపేర్ చేస్తే ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మనం ఆ రిపోర్ట్ని ఇన్డెప్త్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం చాణక్య స్ట్రాటజీస్ విడుదల చేసినటువంటి పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ మన చేతిలో ఉంది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి రిపోర్ట్ కనుక ఒకసారి చూస్తే, తమిళనాడు ఎలక్షన్స్ 2026 ఎట్లా ఉంది అని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సీట్స్ ప్రొజెక్షన్, ఇక్కడ డిఎంకే పార్టీకి 145 నుంచి 160 సీట్లు వస్తాయనే అంచనాని చాణక్య స్ట్రాటజీస్ వేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 145 నుంచి 160 స్థానాలు డిఎంకేకి కొంత ఉంటూ తమిళనాడు డిఎంకే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అట్లాగే ఏఐడిఎంకే ప్లస్ ఎన్డీఏ కూటమికి కేవలం 50 నుంచి 65 స్థానాలు వస్తాయంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రిపోర్ట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏఐడిఎంకే అట్లాగే బీజేపీ కేవలం 60 స్థానాల లోపే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 50 నుంచి 65. అట్లాగే టీవీకే విజయ్, ప్రధానమైనటువంటి పోటీదారుడు టీవీకే విజయ్ సోషల్ మీడియాలో భారీగా హల్చల్ చేశారు. మరి టీవీకే విజయ్కి కేవలం 13 నుంచి 18 స్థానాలు మాత్రమే వస్తాయంటూ కూడా ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ తమిళనాడుకు సంబంధించినటువంటి చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. అదర్స్ 5 నుంచి 8. సో ఇట్లా మొత్తం 234 సీట్లకు గాను 145 నుంచి 166 డిఎంకే స్థానాలు కైవసం చేసుకొని ఇక్కడ డిఎంకే కొంత అధికారం దిశగా అడుగులు పడే అవకాశాలు, సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఇది సీట్ షేర్. ఇక సీట్స్, ఎక్స్పెక్టెడ్ సీట్స్ అవుట్ ఆఫ్ 234లో సేమ్ ఆ గ్రాఫికల్ రిపోర్ట్లు కూడా సేమ్ మనకు ఇక్కడ గ్రాఫికల్ ప్రజెంటేషన్ కూడా స్పష్టంగా ఇచ్చారు పై డయాగ్రామ్లో. సో ఇక అట్లాగే నెక్స్ట్ ఓట్ షేర్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం.
ఇక ఓట్ షేర్ కనుక ఒకసారి మనం దీన్ని అనలైజ్ చేస్తే ఓట్ షేర్ స్పష్టంగా మనకు కనిపిస్తోంది. డిఎంకే ప్లస్ కి 42 నుంచి 46% ఓట్ షేర్ మనకి డిఎంకేకి స్పష్టంగా కనిపిస్తోంది. అత్యధికంగా 42 నుంచి 46%తో గవర్నమెంట్ డిఎంకే మళ్ళీ కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం మళ్ళీ కొనసాగే అవకాశాలు తమిళనాడులో కనిపిస్తున్నాయి. ప్రధానంగా డిఎంకే వైపే తమిళ ప్రజలు మొగ్గు చూపినట్టు ఏదైతే మనం ప్రీపోల్ సర్వేలో కూడా ఇచ్చాం. చాణక్య స్ట్రాటజీస్ ఆ రోజు ఆ రిపోర్ట్లో ఇచ్చింది. ప్రీపోల్ సర్వేలో ఏదైతే ఉందో డిఎంకే అధికారంలోకి తమిళనాడులో వస్తుందని, మళ్ళీ స్టాలిన్ మళ్ళీ సీఎం కాబోతున్నాడు, డిఎంకే అధికారంలోకి రాబోతోంది. అయితే ప్రధానంగా అందరి చర్చ కొనసాగింది ఇక్కడ టీవీకే విజయ్ యొక్క పాత్ర ఏంటి, టీవీకే విజయ్ ఎంత మేరకు అధికారంలోకి రాకపోయినా ఇతరుల అధికారాన్ని డిసైడ్ చేసే అధికారం టీవీకేకి ఉంటుంది. కేవలం అప్పుడు ఆ రోజు లెక్కల ప్రకారం కొంత అనలైజ్ చేసినటువంటి నేపథ్యంలో టీవీకే ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేదు. డిఎంకే మీద కూడా పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెన్సీ ఏమీ లేదు. ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వంలో అవలంబిస్తున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి విధానాలు కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవహారం, రైతులు, ఇట్లా అనేక అంశాలు కనుక ఆ ఫ్యాక్టర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డిఎంకే మళ్ళీ గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పారు. టీవీకేకి 12 నుంచి 16%, ఏఐడిఎంకేకి 36 నుంచి 40% వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదర్స్ 4 to 6 ఇట్లా 100%లో ఇట్లా వీళ్ళు మార్జిన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి గ్రాఫికల్ డయాగ్రామ్ లో కూడా 42 to 46, 36 to 40, 12 to 16% టీవీకే. ఇది చాణక్య ముఖేష్ ఇచ్చినటువంటి, చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ ఇచ్చినటువంటి రిపోర్ట్గా మనం స్పష్టంగా చెప్పొచ్చు. అట్లాగే ఇక నెక్స్ట్ అందరి దృష్టి ఆకర్షించినటువంటి ఎన్నికలు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు. ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధానంగా ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఎంసీ హోరాహోరీ పోరు సాగినటువంటి నేపథ్యంలో అమిత్ షా డైరెక్ట్గా గెలుపు మాదే అన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఇక టీఎంసీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ పోరు సాగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం మమతా బెనర్జీ అట్లాగే బీజేపీకి 150 నుంచి 160 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. టీఎంసీ పార్టీ కూడా 130 నుంచి 140 స్థానాలు, అంటే పెద్ద ఎత్తున కేవలం 10-15 స్థానాలు మాత్రమే కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే చాలా మార్జినల్ ఎడ్జ్ కనిపిస్తుంది. ప్రధానంగా 130 నుంచి 140 స్థానాలు టీఎంసీ అంటే బీజేపీ ఒకప్పుడు కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో క్రమేపీ బీజేపీ ఎదిగి బీజేపీ ఇవాళ నెక్స్ట్ ఆల్టర్నేట్ అయి అధికారం దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 నుంచి 4% పరిమితమైంది. ఇక వామపక్షాలు 4 నుంచి 6%. అంటే ఇక్కడ ప్రధానంగా మనం స్పష్టంగా గమనిస్తే కాంగ్రెస్ అట్లాగే వామపక్ష పార్టీలు, బలమైనటువంటి వామపక్ష పార్టీలు, ఒకప్పుడు అధికారాన్ని చలాయించినటువంటి వామపక్ష పార్టీలు, అది ఒడిస్సా అయినా వెస్ట్ బెంగాల్ అయినా ఇట్లా క్రమేపీ కనుక చూసుకుంటే వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది దేశంలో అంతా కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లాగే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి గ్రాఫ్ని ఇటు బీజేపీ షిఫ్ట్ చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు బీజేపీ ప్రతిపక్ష పార్టీకి స్లోగా గ్రాఫ్ పెరుగుతూ ఇప్పుడు 15 ఏళ్ల పాటు శాసిస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్ టీఎంసీ పార్టీ, ఆ పార్టీకి ఇవాళ ధీటైనటువంటి జవాబు ఇచ్చి పెద్ద ఎత్తున అక్కడ భారీ స్థాయిలో బలగాలు మోహరించి భారీ స్థాయిలో దృష్టి పెట్టి మొత్తం బీజేపీ అన్ని రాష్ట్రాల సీఎంలు అట్లాగే అమిత్ షా, నరేంద్ర మోదీ ఇట్లా బీజేపీకి సంబంధించినటువంటి అందరూ కూడా సాయశక్తులా కృషి చేశారు ఇక్కడ బీజేపీ అధికారంలో కోసం. మరోవైపు అక్కడ బంగ్లాదేశ్ బార్డర్ కూడా 175 కిలోమీటర్ల వైపు బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ బంగ్లాదేశ్ నుంచి ఇటు అక్రమ చొరబాటుదారులకు సంబంధించి. సో ఇప్పుడు ఆ చొరబాటుదారులకు చెక్ పెట్టే దిశగా అంటే బీజేపీ ఎట్లా దీన్ని ట్యాకల్ చేస్తుంది, ఎట్లా దీన్ని టేకాఫ్ చేసింది అంటే స్పష్టంగా అంటే ఇతర దేశాల నుంచి దొంగచాటుగా భారతదేశంలోకి చొరబడుతూ ఇవాళ భారత భద్రతకు ముప్పు వాటిల్లే దిశగా ఉంది వెస్ట్ బెంగాల్లో. కాబట్టి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావాలి, అక్కడ అరాచకలు అంతం కావాలనే ఒక అంశాన్ని బీజేపీ పైన నమ్మకం పెట్టుకోవాలి. బీజేపీ సుభిక్షంగా దేశం ఉండాలంటే బీజేపీ ఉండాలనే నినాదం, హిందుత్వ ఎజెండా ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఇవాళ చాలా మార్జినల్ ఎడ్జ్తో 150 నుంచి 160 స్థానాలతో ఇవాళ టీఎంసీని ఢీ కొట్టింది బీజేపీ అని చెప్పుకోవాలి. అంటే గతంలో ఎట్లయితే 48% ఉన్నటువంటి టీఎంసీ 38% ఎదిగినటువంటి బీజేపీ కేవలం ఈ 10% మార్జిన్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే 10% మార్జిన్ 10 సీట్లతోటే ఇవాళ అధికారాన్ని ఫామ్ చేస్తుంది. ఒకసారి మనం ఓట్ షేర్ గురించి మాట్లాడదాం. ఓట్ షేర్ గురించి అనలైజ్ చేసే క్రమంలో ఈ యొక్క ఓట్ షేర్ గురించి కూడా మనం అనలైజ్ చేద్దాం. చూడొచ్చు ఇక్కడ ఓట్ షేర్ సంబంధించినటువంటి ఒక షీట్ కూడా చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ షేర్ 43 నుంచి 45, టీఎంసీకి 40 నుంచి 43, కాంగ్రెస్ 3 నుంచి 6, ఇతరులు 8 నుంచి 10. అంటే ఇక్కడ చూసుకోవచ్చు గతంలో
48% ఉన్నటువంటి టీఎంసీ పర్సెంటేజు, 38% ఉన్నటువంటి బీజేపీ పర్సెంటేజు. ఇవాళ బీజేపీ 45% ఉంది, కానీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేసింది. ఎట్లా? చాలా మార్జినాలిటీతో. ఇక్కడ 48% ఉన్నటువంటి టీఎంసీ మార్జిన్ 40 నుంచి 43కు కట్ చేసింది. అంటే -5% ఇక్కడ కట్ చేసింది. కట్ చేసి నేను రీసెంట్గా నిన్నటి వీడియోలో చెప్పా, ఎట్లా రాహుల్ గాంధీ ఎప్పుడైతే రంగంలో దిగిండో, ఇండియా కూటమి ప్రధానంగా దేశంలో ఇవాళ బీజేపీ మీద పోరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియా ప్రతిపక్ష కూటమి పార్టీలన్నీ కూడా, అలయన్స్ పార్టీలన్నీ కూడా లోకల్గా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటా జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అదే ఇవాళ బీజేపీ ప్లస్ అవుతున్నటువంటి పరిస్థితి దేశంలో. అది ఢిల్లీ అయినా, మహారాష్ట్ర అయినా, లేదంటే కనుక ఇటు వెస్ట్ బెంగాల్, కేరళ, అన్నిట్లో అదే పరిస్థితి. కేరళలో ఇవాళ అక్కడ కూడా కొంత హోరాహోరీ పోరు సాగినటువంటి నేపథ్యంలో అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సో ఇవాళ రాహుల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 6% ఉంది. వాళ్ళకి ఎట్లా గెలుపొందే అవకాశం లేదు, అది క్లియర్ విజన్, క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా రాహుల్ కనుక ఖచ్చితంగా ఇవాళ దీదీతో కలిసి కూటమిలో పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా బీజేపీకి ఎదుగుదలకి స్కోప్ లేకుండే వెస్ట్ బెంగాల్లో. కానీ ఇవాళ రాహుల్ గాంధీ ఇండివిజువల్గా పోటీ చేయటం, ఇక్కడ వామపక్ష పార్టీల మీద అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజలకు నమ్మకం కోల్పోవటం, ఈ రెండు కనుక చూసుకుంటే ఈ యొక్క 3 నుంచి 6% ఏదైతే 7% ఓట్ బ్యాంక్ కనుక ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ రిజల్ట్స్ తారుమారైనటువంటి, అంటే ఇక్కడ 48% ఉన్నటువంటి టీఎంసీ 7% కట్ చేస్తే 41%కే టీఎంసీ పరిమితమైంది. ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినటువంటి 7% బీజేపీ గ్రాఫ్ ఇక్కడ పెరిగింది. అంటే కాంగ్రెస్ వామపక్షాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఇటు బీజేపీకి షిఫ్ట్ అవడంతో వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాగా వేసే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక కేరళ ఎలక్షన్స్ తీసుకుంటే కేరళలో ప్రధానంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 58 నుంచి 64 స్థానాలు కనిపిస్తోంది. యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 72 నుంచి 80 స్థానాలు, అట్లాగే ఎన్డీఏ 1 నుంచి 3, అదర్స్ 2 నుంచి 4. సో ఇక్కడ కూడా సేమ్ ఇందాక మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే అదే వెస్ట్ బెంగాల్ ఏదైతే జరిగిందో ఇక్కడ ఎల్డిఎఫ్ ఏదైతే పినరయ్ విజయన్ ఉన్నటువంటి లెఫ్ట్, అంటే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి పినరయ్ విజయన్ ఎల్డిఎఫ్ ఓడిపోవడానికి కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ కారణం. అంటే ఇక్కడ యూడిఎఫ్కి గెలుపు కనిపిస్తోంది, అందుకనే లెఫ్ట్ తొక్కేసి కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పొందింది. కానీ వెస్ట్ బెంగాల్ ఆ పరిస్థితి లేదు. వెస్ట్ బెంగాల్లో మమతాను గెలిచే పార్టీని కూడా గెలిపించకుండా ఓడించేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సో ఇట్లా యూడిఎఫ్ ఇవాళ మనం తెలుసు పినరయ్ విజయన్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎట్లా సాగిందో, పెద్ద ఎత్తున రాజకీయ పోరు కేరళ వర్సెస్ తెలంగాణ సాగింది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సీట్స్ ప్రొజెక్షన్ ప్రకారం 72 నుంచి 80 స్థానాలతో యూడిఎఫ్ గెలుపొందుతుందని, ఎల్డిఎఫ్ 58 నుంచి 64 మాత్రమే పరిమితం అవుతుంది. అదే ఇక్కడ కూడా మనకి ప్రొజెక్షన్ ఇచ్చారు. అట్లాగే నెక్స్ట్ 140 స్థానాలకు గాను యూడిఎఫ్ 80 స్థానాలతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక నెక్స్ట్ ఓట్ షేర్ గురించి కనుక మనం స్పష్టంగా మాట్లాడితే ఎల్డిఎఫ్ పార్టీకి 39 నుంచి 43 స్థానాలు వస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది పర్సెంటేజ్. యూడిఎఫ్కి 44 నుంచి 46%, అట్లాగే ఎన్డీఏకి 8 నుంచి 10%, 3 నుంచి 4% అదర్స్. సో అదే ఇక్కడ మనకి గ్రాఫికల్ పై చార్ట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 44 నుంచి 46% తోటి ఇవాళ గెలుపు దిశగా కేరళలో అడుగులు పడుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇవాళ కాంగ్రెస్ అక్కడ మళ్ళీ చిగురిస్తుంది. ఈ కేరళలో ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు కోసం కష్టపడిందో కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కూడా ఆ యొక్క రాష్ట్రాల సీఎంలు అన్ని రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పేపర్ ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణ ఖజానా ఖలాస్ అయిపోతున్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలంగాణ రక్తం పోసి కేరళలో రేవంత్ రెడ్డి గెలిపించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు నిజంగా కనుక ఈ గెలుపు కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో మన తెలంగాణ డబ్బే చాలా ఎక్కువ శాతం ఉంటుంది. నెక్స్ట్ మనకి పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే ఇక్కడ ఎన్డీఏ 17 నుంచి 20 స్థానాల్లో ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది. ఎస్పీఏ కూటమి 9 నుంచి 13, అదర్స్ టీవీకే ప్లస్ 1 స్థానం, అదర్స్ 0, మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో 17 నుంచి 20 స్థానాలతో అక్కడ పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ఇక్కడ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 9 నుంచి 13 స్థానాల్లో మాత్రమే అక్కడ ఎస్పీఏ కూటమి పరిమితమైనటువంటి నేపథ్యం. టీవీకే పెద్దగా అక్కడ ప్రొజెక్షన్ కనిపించట్ల. సో ఇప్పుడు ఎన్డీఏకి అక్కడ వచ్చినటువంటి ఓట్ షేర్ కనుక చూస్తే ప్రధానంగా 44% నుంచి 47% అక్కడ ఓట్ షేర్ కనిపిస్తోంది. 38 నుంచి 42% ఎస్పీఐకి ఉన్నటువంటి ఓట్ షేర్, 6 నుంచి 7 టీవీకే,
అదర్స్ 1-2% మాత్రమే అదర్స్గా మనకు కనిపిస్తోంది. సో ఇక చివరిగా అస్సాం ఎన్నికల్లో కూడా ప్రధానంగా బీజేపీ మళ్ళీ గెలుపు అవకాశాలు ఉన్నట్టుగానే మనకు స్పష్టంగా గతంలో నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇక ఈ అస్సాం సంబంధించినటువంటి ఎన్నికల విషయం తీసుకుంటే ఎన్డీఏకి ప్రధానంగా 88 నుంచి 98 స్థానాల్లో మనకు అక్కడ కనిపిస్తోంది ఎన్డీఏ. అట్లాగే ఏఎస్ఎం అనే సంబంధించినటువంటి కూటమి పార్టీకి 22 నుంచి 32, అదర్స్ 3. అట్లాగే ఇవాళ బీజేపీ ఇక్కడ గెలుపొందే అవకాశాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఈ అస్సాంలో కూడా కాంగ్రెస్ పార్టీ సాయశక్తులు వదిలింది. అక్కడ పవన్ ఖేరా పెద్ద ఎత్తున హేమంత్ బిశ్వశర్మకు సంబంధించినటువంటి భార్య మీద చేసినటువంటి ఆరోపణలు, అట్లాగే పాస్పోర్ట్ వివాదం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. బీజేపీ ఇవాళ పవన్ ఖేరా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ జాతీయ స్థాయిలో, ఆయన తెలంగాణకు వచ్చి తలదాచుకోవటం, హైకోర్టు వ్యవహారం, హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకోవడం, ఇదంతా కూడా హైడ్రామా 2-3 రోజులు నడిచింది. అయితే ఇక్కడైతే మాత్రం ప్రధానంగా హేమంత్ బిశ్వశర్మ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, మహిళలు వీళ్ళందరూ కూడా బీజేపీకి అండగా ఉంటాం. సో ఇప్పుడు ఎన్డీఏకి 45-50% వస్తున్నట్టుగా, ఏఎస్ఎం కూటమికి 35-40% ఓట్ షేర్ వస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అదర్స్ 8-10 ఇట్లా మనకి అస్సాంలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ, తమిళనాడులో డిఎంకే, ఈ 2 కూడా సిట్టింగ్ స్థానాలు. అంటే ఈ 2 అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే. హేమంత్ బిశ్వశర్మ ఎవరైతే ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారో అస్సాంలో, ఆయనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. బీజేపీ మళ్ళీ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఇక తమిళనాడులో డిఎంకే స్టాలిన్ మళ్ళీ అధికారం ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ మనకు చెప్తోంది. అట్లాగే కేరళలో అధికారం మార్పు కనిపిస్తోంది. కేరళలో స్పష్టంగా అక్కడ ఎవరైతే పినరాయి విజయన్ ఉన్నారో ఆయన ఎల్డీఎఫ్ కూటమి ఓటమి దిశగా అడుగులు పడుతోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతుంది. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని సీఎం చేస్తారనేది కూడా భవిష్యత్ కాలంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాల నేపథ్యంలో కొంత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు పెద్ద ఎత్తున ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా మమత మారే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే అక్కడ సువేందు ఉన్నారో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు బయట తిరిగి బీజేపీ అధికారం దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద చూస్తే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ ఎంతవరకు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.